83 కోట్లకు పెరిగాయి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆస్తులు 2.96 కోట్ల నుంచి 11.44 కోట్లకు పెరిగాయి. వీరితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 2014లో 48.51 లక్షల రూపాయలు కలిగి ఉంటే 2018 నాటికి 6.96 కోట్లకు ఆస్తులు పెరిగినట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు 84.46 లక్షలు ఉంటే అది 2018 ఎన్నికల నాటికి 3.78 కోట్లకు చేరింది. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత 1.90 కోట్ల ఆస్తులు 5 ఏళ్లలో 4.85 కోట్లకు పెరిగాయి. బోధన్ ఎమ్మెల్యే షకీల్ 1.34 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు 2014లో అఫిడవిట్ లో పేర్కొంటే 2018 నాటికి ఏకంగా 18.91 కోట్ల రూపాయలకు పెరిగాయి. వీరితో పాటు ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, ఒడితల సతీష్ కుమార్, ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, అజ్మీరా రేఖ, విద్యాసాగర్ రావు, శంకర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, రామ్మోహన్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ధర్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గ్యాదరి కిషోర్, దాస్యం విజయ్ భాస్కర్, ఆరూరి రమేష్ ల ఆస్తులు పెరిగిన జాబితాలో ఉన్నారు. వీరందరికీ ఐటీ నోటీసులు అందజేసింది. ఆస్తులు అలా పెరగడంపై వివరణ కోరింది. ఇక దీనిపై ఐటీకి రిప్లై ఇచ్చే పనిలో సదరు ఎమ్మెల్యేలంతా సీఎంల వద్దకు పరుగులు తీస్తున్నారట. చూడాలి మరి వీరు ఏ వ్యాపారాలు చేసి 5 ఏళ్లలోనే అంతంత ఆస్తులు కూడబెట్టింది. ఐటీకి విప్పి చెబితే ఆ రహస్యం ప్రజలకు విప్పి చెబితే బంగారు తెలంగాణలో ఇక పేదలనే వారే ఉండరు కదా. ఎమ్మెల్యేలు చేసే బిజినెస్ మంత్ర ఏంటో నిరుద్యోగులకు కూడా ఆ ఫార్ములా చెబితే గవర్నమెంట్ ఉద్యోగాల కల్పన కోసం ఎదురు చూడరు. తెలంగాణలో నిరుద్యోగమే ఉండదు అంటూ ఎమ్మెల్యేల ఆస్తులు పెరిగిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఆస్తులు పెంచుకున్న తీరుపై ఐటీకి ఏమని సమాధానం చెబుతారో. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. Share chat.